నమస్తే అండి. నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి, సీనియర్ హోమియో కన్సల్టెంట్, స్నేహ హోమియోపతి. ఈరోజు మనము ఈ హార్మోన్స్ ప్రాబ్లం వలన అంటే దీన్ని మగవారిలో బ్రెస్ట్ సైజ్ ఎందుకు పెరుగుతుంది అని అడగడం జరిగింది క్వశ్చన్. ఇది హార్మోన్స్ అసమతుల్యత వలన టీనేజ్ ముఖ్యంగా మనం 15-16 ఇయర్స్ ఏజ్లో గమనిస్తుంటాం. ఇది మెయిన్గా ఈస్ట్రోజన్ లెవెల్స్ అవి అడ్జస్ట్మెంట్ అయ్యే టైం అనమాట. దానివల్ల ఒకవేళ ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయనుకో అప్పుడు కొంచెం బ్రెస్ట్ సైజ్ పెరిగే అవకాశం ఉంటుంది. దీన్ని మనం గైనకోమాస్టియా అంటాం. సో ఆ ఏజ్లో మనం ప్రాపర్ కేర్ తీసుకుంటే అంటే స్వెల్లింగ్ వచ్చినప్పుడు కొంచెం కాపడం అలాంటివి చేస్తే వెంటనే కరిగిపోతుంది. అట్లా లేకుండా వదిలేస్తే తర్వాత ఒబేసిటీ ఉండే వీళ్ళల్లో కూడా ఇట్లా వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ ఓవర్ వెయిట్ ఉంటారు పిల్లలు, అట్లా ఉండకూడదు అన్నమాట. దీనివల్ల కూడా హార్మోన్స్ అసమతుల్యత వల్ల ఇట్లా ఏర్పడే అవకాశం ఉంది. దీన్ని గైనకోమాస్టియా అంటారని అనుకుంటున్నాం. సో ఇట్లాంటి ఆ టైంలో కొంచెం స్వెల్లింగ్ వచ్చినప్పుడు, పెయిన్ ఉన్నప్పుడు పైన కాపడం అంటారు కదా, ఆ విధంగా పెట్టడం వల్ల అది డిజాల్వ్ అయిపోతుంది. తర్వాత ప్రాబ్లం అనేది రాదు. తర్వాత జంక్ ఫుడ్ ఇలాంటివి ఎక్కువ లేకుండా మంచి నిద్ర కూడా ఇంపార్టెంట్. కాబట్టి మంచి నిద్ర, ఆహారం, ఎక్సర్సైజ్ ఈ 3 ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. దీంట్లో హోమియోపతిలో కూడా మంచి మందులు ఉన్నాయి. అట్లా ఎవరైనా సఫర్ అవుతుంటే మీరు కన్సల్ట్ కండి. ఈ నెంబర్కు కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. నమస్తే.